వ్యాధి వచ్చిన తర్వాత నివారణకు మందులు వాడటం కన్నా వ్యాధి రాకుండానే ముందుగానే జాగ్రత్త పడటం ఎంతో మేలని DMHO డాక్టర్ పెంచలయ్య అన్నారు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం గాంధీబొమ్మ నుండి టౌన్ హాల్ వరకు జరిగిన క్యాన్సర్ పై అవగాహన ర్యాలీని DMHO ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు అత్యంత ప్రమాదకర వ్యాధుల్లో ఒకటైన క్యాన్సర్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు PHPల కృషి అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని ఆయన సూచించారు. ఐదవది క్యాన్సర్, అలాగే రోడ్ యాక్సిడెంట్స్. ఈ 6 వల్ల సగం మంది జీవితాల మధ్యలోనే అంతమైపోతుంది. కాబట్టి ఇందులో భాగంగా మనము జిల్లాలో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున రాబో 2 నెలల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాం మన జిల్లా స్పెషల్గా సెలెక్ట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ స్క్రీనింగ్ మొదలవుతుంది. 30 సంవత్సరాల పైబడిన అందరూ కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ని ఉపయోగించుకోవాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే గౌరవనీయులు మన కోవూరు ఎమ్మెల్యే గారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మనకి TTD సహకారంతో కోవూరు నియోజకవర్గం అంతా కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాం మొదలుపెట్టారు. 30 సంవత్సరాల పైబడిన అందరూ కూడా ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్, ఈ 3 రకాల క్యాన్సర్ని అందరూ కూడా స్క్రీనింగ్ చేసుకొని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ఈ క్యాన్సర్కు వైద్యం ఉంది. మనము గుర్తించేలోపు లేట్ అవుతుంది కాబట్టి ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి అందరూ కూడా ముందుగానే దీన్ని గుర్తించగలిగితే మనం ప్రాణాపాయ నుంచి బయటపడి అందరితో పాటు సామాన్యమైన జీవితం గడిపేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ద్వారా అందరికీ తెలియజేసేది ఏంటంటే 30 సంవత్సరాల పైబడిన అందరూ కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాం ఉపయోగించుకోండి. అలాగే మనకి ప్రతి గ్రామంలో కూడా విలేజ్ హెల్త్ క్లినిక్ అని ఉంది. అక్కడ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా దీని గురించి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఎవరన్నా డౌట్ వచ్చినా, డౌట్ రాకపోయినా సరే 30 సంవత్సరాల పైబడిన అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఈ 3 రకాల క్యాన్సర్ ఉందో లేదో ముందుగానే టెస్ట్ చేసుకుంటే దానికి వైద్యం చేసుకుంటే మనము అన్ని రకాలుగా మనము 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఏదైతే మన యావరేజ్ లైఫ్ స్పాన్ ఉందో అది బతకగలగం. మరి ప్రస్తుత రోజుల్లో క్యాన్సర్ మీద అవగాహన కల్పించేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం చేస్తుంది. ప్రజలందరూ కూడా క్యాన్సర్ బారిన పడకుండా ఎవరికైతే క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయో వాళ్ళందరూ స్క్రీన్ చేసి ఉచితంగా పరీక్ష చేసి దానికి అవసరమైనటువంటి మందులు కానీ సర్జరీస్ కానీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. దీని కొరకు మా అసోసియేషను జిల్లా స్థాయిలోనే కాకుండా మండల, గ్రామ స్థాయిలో అవేర్నెస్ ఏర్పాటు చేస్తున్నాము. ఈరోజు మొట్టమొదటిసారిగా నెల్లూరులో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. మన పరిశుభ్రత కూడా మనకు చాలా అవసరమైంది. మన దేశ ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ అనబడే మంచి ఒక ఉద్యమం చేయబట్టారు. స్వచ్ఛ భారత్గా ఉంటే మనకి క్రిమిలు లేకుండా, వైరల్ ఇన్ఫెక్షన్ లేకుండా క్యాన్సర్కి దారితీసే అవకాశాలు మనం తప్పించుకోవచ్చు. సో క్యాన్సర్ తప్పించుకోవడానికి మన ఆహారం, మన పరిశుభ్రత, మనకు అనవసరమైన అలవాట్లు లేకుండా ఉంటే క్యాన్సర్ లేకుండా ఉంటే జనాలు బాగుపడవచ్చు.